ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన అందించే ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతోంది అని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారం వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అండగా నిలుస్తూ శ్రమిస్తూ పనిచేస్తుంది అని, గత వైకాపా పాలనలో పెన్షన్స్ ఒక నెల తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారిని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉండాలన్న తలంపుతో, ముఖ్యంగా పెద్దవారు పేదలు సంతోషంగా ఉండాలి అనే గొప్ప సంకల్పంతో 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఆ 2 నెలలు కలిపి 3వ నెలలో పెన్షన్స్ అందుకునే అద్భుతమైన అవకాశం పెన్షన్ లబ్ధిదారులకు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెల 1 నుండి ఉదయం 5 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులతో అందించే ఏర్పాట్లు చేశామన్నారు. 1వ తారీఖు ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందించేది కూటమి ప్రభుత్వమేనన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలకు ముఖ్యమైనది తెలుపు రేషన్ కార్డు అని, అవి లేని వారి కోసం ప్రభుత్వం డిసెంబర్ 2 నుండి 28 వరకు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది అని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని వెంకటేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని నమ్మి విశ్వసించి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని అప్పచెప్పి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలకు అనుగుణంగా వారికి అండగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనుక్షణం ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 విడతలు చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆయన ఎంతో అనుభవంతో అన్ని విధాల అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేశారు, సంక్షేమం అందించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. అదే నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు బాగుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో కూటమి జరగట్టారు. ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తారని ఎందుకు చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 6వ నెల. ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపు పథకం 3,000 నుంచి 4,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. వైసీపీ వారిలాగా వాయిదాలుగా, విడతల వారీగా పెంచలేదు, ఒకేసారి 1,000 రూపాయలు పెంచాం. ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపుగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్ వారికి ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్ అందించాం గత 5 నెలలుగా. దానికి అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు అందరూ సమిష్టి కృషితో ఈ పెన్షన్స్ పంపిణీ సజావుగా 100% పంపిణీ చేశాం. రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు కోరుకునే విధంగా ఏదంటే ప్రతి నెల 1ని ఈ పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం పడితే ఆ ముందు రోజే పెన్షన్ అందించే ఘనత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రేపు డిసెంబర్ 1 ఆదివారం పడింది. అందుకనే ముందు రోజే అంటే నవంబర్ 30 రేపు పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే పంపిణీ చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. గత 2 నెలల ముందు కూడా ఇట్లాగే 1వ తారీఖు ఆదివారం పడితే ఆ ముందు రోజే పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అందించిన ఘనత తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇటువంటి అద్భుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. చెప్పాం మేము ఈ రాష్ట్రం అన్ని విధాలుగా వైసీపీ గతంలో పరిపాలించి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అధఃపాతాలను తీసుకెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అండదండలతో రాష్ట్ర ప్రజల
అద్భుతమైన అఖండ జన ఆదరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కోరుకునే విధంగా సుపరిపాలన, ప్రజారంజక పరిపాలన అందిస్తున్నాం. రేపు డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఆ రేషన్ కార్డులకు తగ్గ అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవి కావాలన్నా తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రాష్ట్రంలో చాలామందికి తెల్ల రేషన్ కార్డులు లేవు. ఆ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను రేపు డిసెంబర్ 2 నుంచి ప్రారంభిస్తున్నారు కూటమి ప్రభుత్వం. 28 వరకు అప్లికేషన్ తీసుకొని మళ్ళీ సంక్రాంతి కల్లా ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతిసారి వైసీపీ వారు అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, ఫేక్ వార్తలతో ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఏవి నమ్మే స్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం అన్ని విధాల అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఇటు అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ, రైల్వే జోన్ నిర్మాణానికి కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తూ నిధులు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగడానికి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించడానికి నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు గారు, అట్లాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు, అభివృద్ధి ప్రదాతలు చెప్పింది చేసి చూపించే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రివర్గం యావత్తు, శ్రీకాకుళం శాసనసభ్యుడిగా ప్రజలు కోరుకునే యువనేత, నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే గొల్లు శంకర్ గారు నిరంతరం ఆయన గెలిచినప్పటి నుంచి ఒక క్షణం కూడా వృధా చేయకుండా ప్రజల సమస్యలపై స్పందిస్తూ అక్కడ అసెంబ్లీలో మొన్న అద్భుతంగా మాట్లాడి ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలు, నగరపాలక సమస్యలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి తెలియజేశారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే అన్న గొండు శంకర్ గారు ఇటువంటి నాయకుల్ని, ఇటువంటి వారిని ఎన్నుకున్నందుకు ప్రజలు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కావాలని వారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు, శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెన్షన్ రేపు డిసెంబర్ 1న అందాల్సింది రేపు నవంబర్ 30 ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ అందించే కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి పెన్షన్ లబ్ధిదారులందరూ ఈ విషయం తెలుసుకొని రేపు ఉదయం ప్రతి వార్డులో మీ దగ్గరికి ఇంటింటికి వచ్చే సచివాలయ సిబ్బంది, అధికారులు, కూటమి నాయకులు అందరూ వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ అందిస్తారు. ఈ సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంకో విషయం